దండవత్ ప్రణామం అందరికి. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోన్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. गुरुदेव की जय, प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल, हरे कृष्ण. హరే కృష్ణ. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో మిమ్మల్ని అందరినీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రేపు లేదు, ఎల్లుండి అంటే శుక్రవారం 26వ తారీఖు శ్రావణ బహుళ అష్టమి, రేవతి నక్షత్రంలో గడియలు స్టార్ట్ అవుతున్నాయి. ముందుగానే రేవతి మాతాజీ మనకి యశుమతి నందన వినిపించారు. కృష్ణుడు ఆయన యొక్క జీవితం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, చర్చించేటప్పుడు కొన్ని విషయాల్ని ప్రస్తావించకుండా ఆ చర్చ విషయం సంపూర్ణం కాదు. ప్రధానంగా కృష్ణుడు అన్నప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చేది భగవద్గీత, అలాగే రాధారాణి, అలాగే బృందావనం. ఇవన్నీ కృష్ణుడితోటి ముడిపడి ఉన్నటువంటి విషయాలన్నమాట. అయితే ఆయన యొక్క జీవితం గురించి లిఖించినందుకు వ్యాసుడు కూడా చింతకు గురయ్యాడు. ఎప్పుడైతే ఆయన గురువు గారు అయినటువంటి నారదుడు చెప్పారో అప్పుడు వ్యాసులు వారు ఆయన యొక్క జీవిత చరిత్రను లిఖించి దశమ స్కందంలో, భాగవతంలో ఆయన సంపూర్ణ తృప్తి, సంపూర్ణ ఆనందం, పరిపూర్ణత పొందారు. అంతకు ముందు దాకా ఆయన చాలా అసంతృప్తితో ఉన్నారు. మనం భాగవతం ప్రథమ స్కందంలో చూసాం. అందుకనే ముందుగా ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పడానికి ముందు కొన్ని భగవద్ అవతారాలు, కొందరు యొక్క శుద్ధ భక్తుల యొక్క జీవిత చరిత్రలు అని చెప్పుకుంటూ 9వ స్కందంలో కృష్ణుడి యొక్క జీవితం గురించి వ్యాసులు వారు ప్రారంభిస్తారు. చివరిలో యదువంశం గురించి 10వ స్కందం ప్రారంభంగానే కృష్ణుడి యొక్క అవతరణ గురించి వర్ణించడం ప్రారంభించారు. స్వామి ప్రభుపాద్ గారు చెప్తారు భాగవతంలో తన భాష్యాల్లో, భగవంతుడి లీలలు ఇన్నని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అవి సముద్రంలో వచ్చే అలలు వంటివి. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి లీలల్ని ఒక 90 కథలుగా వ్యాసులు వారు మనకి లిఖించిచ్చారు. అయితే ఆచార్యులు, పరంపరలో ఉన్నటువంటి గురువులు, వైష్ణవులు ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి రాసినప్పుడు చైతన్య మహాప్రభు ద్వారా తమకు కృష్ణుడు కనిపించినటువంటి సందర్భాల్లో కృష్ణుడు చేసినటువంటి లీలలు ఇలా కొన్ని వేరే వేరే గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలా వాళ్ళ టీకాల్లో అవన్నీ వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అలాగా కృష్ణుడి యొక్క జీవితం మొత్తాన్ని మనం దశమ స్కందంలో మాత్రమే చూడగలుగుతాం. వివిధ పురాణాల్లో, వివిధ ప్రదేశాల్లో అక్కడక్కడ కొన్ని విషయాల్లో కొంతమంది దేవీ దేవతలు చర్చించినప్పటికీ పూర్తి చరిత్ర మాత్రం మనకి సాధ్యమైనంత వరకు దశమ స్కందం భాగవతంలోనే లభ్యమవుతుంది. అయితే చాలా సందర్భాల్లో ప్రభుపాద్ గారు చెప్పారు, మనం కృష్ణుడి గురించి చర్చించాము, ఆయన కథ గురించి చర్చిస్తున్నాము అంటే ఆయన ఎప్పుడో సుమారుగా 90 ఏళ్ల వయసులో కురుక్షేత్రంలో ఆయన చేసినటువంటి యుద్ధంలో, దగ్గరుండి ఆయన జరిపించినటువంటి యుద్ధంలో ఆయన చెప్పినటువంటి భగవద్గీతను ప్రస్తావించకుండా, అందులో ఉన్నటువంటి విషయాల్ని, శ్లోకాలని ప్రస్తావించకుండా కృష్ణుడి జీవితం గురించి చెప్పడం సాధ్యం కాదు. ప్రభుపాద్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, కృష్ణుడికి ఇక్కడికి రావాల్సిన అవసరం కానీ, ఇక్కడ ఏదో కొన్ని లీలల్లో పాల్గొవాల్సిన అవసరం కానీ లేనప్పటికీ
మరి ఆయన ఎందుకు వచ్చారు అంటే ప్రభుపాద గారు చెప్తారు, ఆయనకి 33 కోట్ల దేవతలు ఉన్నారు ఒక విశ్వంలో. ఈ విశ్వానికి అన్ని కార్యక్రమాలు, అన్ని కార్యకలాపాలు వాళ్ళే చక్కబెట్టగలరు. మరి అలాంటప్పుడు ఎందుకని వచ్చాడు? అప్పుడు ప్రభుపాద గారు వివిధ సందర్భాల్లో మనకి వివరించడం జరిగింది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. కృష్ణుడు ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచానికి రావడానికి కారణం సాధువుల్ని రక్షించడానికి, సాధువులకి ఆనందం కలిగించడానికి మాత్రమే ఇక్కడికి వస్తాడు. వాస్తవానికి ఆయన గోలోకంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన చాలా ఊపిరి సలపనంత లీలలతోటి ఆయన చాలా సమయం గడుపుతూ ఉన్నారు అక్కడ. అలాంటిది మరి భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం ఏముందంటే పరిత్రాణాయ సాధూనాం, కేవలం సాధువులను కాపాడటం కోసం మాత్రమే వస్తున్నాడు ఆయన. అలా సాధువులకు ఆనందం కలిగించడానికి, సాధువులు చెప్తే తాను వినటానని చెప్పడానికి, సాధువులు ఉన్నాడు అనంటే అది నిరూపించడానికి మాత్రమే కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచానికి వస్తున్నాడు. అందులో భాగంగా ఆ సాధువులను ఎవరినైనా ఇబ్బంది పెడితే, అంటే శుద్ధ భక్తుల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే అలాంటి వ్యక్తులు శిక్షించడానికి మాత్రమే ఆయన ఈ భౌతిక ప్రపంచానికి వస్తున్నాడు తప్పించి, వాస్తవానికి కృష్ణుడికి ఈ భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం 1% కూడా లేనే లేదు. కానీ మరి ఎందుకు వచ్చి, రాముడైతే 11,000 సంవత్సరాలు ఉన్నాడు ఇక్కడ. సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి వ్యక్తి కృష్ణుడితో పోల్చి చూస్తే రాముడు. కానీ కృష్ణుడు కేవలం 125 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నట్టు మనకి భాగవతం చెప్తుంది. ఈ 125 సంవత్సరాల్లో ఆయన ప్రతిరోజు, ప్రతి అడుగు, ప్రతి క్షణం ఆయన చేసిన ప్రతి పని, కార్యం అత్యద్భుతంగా మనకి భక్తిని, ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయన్నమాట. అది ఆయన ఇక్కడికి రావడానికి ప్రారంభమైనటువంటి సందర్భం నుంచి భాగవతం దశమ స్కందంలోనే ఏ లోకానికి ఆ లోకానికి అధిష్టాన దేవతలు ఉన్నట్టుగానే భూమికి కూడా భూదేవి అధిష్టాన దేవత. రాక్షసుల సైన్యం, రాక్షసులు పెరిగిపోయినప్పుడు, భూభారం పెరిగినప్పుడు ఆవిడ బ్రహ్మదేవుడి దగ్గరికి ఇతర దేవతలందరినీ తీసుకుని వెళ్ళి, బ్రహ్మ శివుణ్ణి, ఇతర దేవతలందరినీ వైకుంఠం ముందు నిలబడి ప్రార్థించడం. కానీ భగవంతుడు ప్రత్యక్షం కాకపోవడం, దాంతో బ్రహ్మ తపస్సు చేయడం, ఆయన హృదయంలో కనిపించి అందరూ కలిసి పురుష సూక్తం వాళ్ళు స్తోత్రం చేశారు. అయినా కూడా భగవంతుడు రాలేదు. ఎందుకంటే సహజంగా ప్రభుపాద గారు చెప్తారు, భగవంతుడిని వైకుంఠ ద్వారం దగ్గరికి వెళ్ళి ఆయన ప్రసన్నం చేసుకోవడం కోసం పాల సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు పురుష సూక్తమే అందరూ పాడతారు, ప్రసన్నుడై భగవానుడు దర్శనమిస్తాడని. కానీ రాలేదు. అప్పుడు బ్రహ్మ తపస్సు చేస్తే ఆయన హృదయంలో ప్రత్యక్షమై తాను వస్తున్నానని చెప్పాడు అనమాట. భూమికి ఆశ్వాసం పలికి బ్రహ్మ పంపించాడు. అలా ఆయన తాను వస్తున్నానని చెప్పినప్పుడు ముందుగానే దానికి తగ్గట్టుగా తన పరివారాన్ని ఇక్కడికి పంపించడం జరుగుతుంది అనమాట. ఎప్పుడు కూడా భగవంతుడు అక్కడే రాడు. రాజు వెడలే రవి తేజము అల్లరగా అన్నట్టుగా ఆయన వచ్చినప్పుడు ఒంటరిగా ఎప్పుడూ రాడు. ముందుగా ఆయన పరివారం వస్తారు. ఆయనకి ఇక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పాట్లు చేస్తారు. ఆయనతో పాటు ఉంటారు. ఆయనకంటే కొంతమంది ముందుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆయనతో పాటు ఉండి వెళ్తారు. ఆయన తర్వాత వెళ్తారు. ఆయన ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసి వెళ్తారు. లేదా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరినైనా పంపిస్తే వాళ్ళొచ్చి ఆయన పనిని ఇక్కడ పూర్తి చేస్తూ ఉంటుంటారు. ఇది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. కేవలం ఈ భౌతిక ప్రపంచంలోనే కాదు, అంటే ఈ విశ్వంలోనే కాదు, అన్ని విశ్వాల్లో నిరంతరం కృష్ణుడు ప్రతి క్షణం ఉద్భవిస్తూనే ఉంటాడు, అనంత విశ్వాల్లో. అలా మనకి శ్రావణ బహుళ అష్టమి, వాస్తవానికి పౌర్ణమి అయిపోయింది, ఇప్పుడు చంద్రుడు తరుగుతున్నాడు. కానీ దేవకీదేవి ద్వారా భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు చంద్రుడు నిండుగా ఉన్నాడంట. ఎందుకంటే అప్పుడు చంద్రుడికి చాలా సంతోషం కలిగింది. తరిగే రోజుల్లో కూడా ఎందుకు నిండుగా కనిపించాడంటే శ్రావణ బహుళ అష్టమి రోజు ఆయన తన వంశంలో కృష్ణుడు చంద్రవంశంలో అవతరించబోతున్నాడు. ఎందుకంటే భగవంతుడు క్షత్రియ వంశంలో రావడానికి ప్రధానంగా 2 కారణాలు చెప్తారు.
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అందులో భాగంగా ఆయన అయితే సూర్యవంశంలో లేదా చంద్రవంశంలో క్షత్రియుల వంశంలో వచ్చి దుష్ట శిక్షణ చేయడానికి, శిష్ట రక్షణ చేయడానికి క్షత్రియుడిగా ఉండడం అవసరం అవుతుందనమాట. అందుకని అలా వచ్చారాయన. అందుకని తన వంశంలో వస్తున్నందుకు చంద్రుడు ఆనందించి, ఆ రోజు నిండు పౌర్ణమి కాకపోయినా కూడా చంద్రుడు నిండు పౌర్ణమిగా మారాడని చెప్పి భాగవతం చెప్తుంది. అలా ఆయన వసుదేవుడి హృదయంలో ప్రత్యక్షమై, వసుదేవుడి హృదయం నుంచి దేవకీదేవి హృదయంలోకి వెళ్ళడం, ఆ తర్వాత ఆయన ఈ భౌతిక ప్రపంచానికి దేవకీమాత ద్వారా, ఎందుకంటే వాళ్ళు సుతపుడు పృశ్ని అని ఇంతకు ముందు జన్మలో వాళ్ళు ప్రజాపతిగా ఉన్న ఆయన తీవ్ర తపస్సు 12,000 సంవత్సరాలు తపస్సు చేస్తే వాళ్ళకి కుమారుడు అయ్యాడని చెప్పి స్వయంగా ఆయనే చెప్పాడనమాట. మీరు నా కోసం తీవ్ర తపస్సు చేసి నన్ను కొడుకుగా పొందాలని కోరుకున్నారు గనక 12,000 సంవత్సరాల పాటు తపస్సు చేసి కేవలం ఎండుటాకులు తిని, కేవలం ఎండుటాకులు తిని మాత్రమే మీరు తపస్సు చేశారు. 12,000 ఇయర్స్ ఇక్కడ. అందుకని మీ తపస్సుకు మెచ్చి నేనొస్తే మీరు నన్ను కుమారుడిగా కావాలని కోరుకున్నారు గనక నేను మీకు కుమారుడిగా వచ్చాను. ఈ జన్మ తదనంతరం మీరు నా భగవద్ధామానికి వచ్చేస్తారు. ఇంక భౌతిక ప్రపంచంలో మీరు జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడనమాట. అయితే ప్రభుపాద్ గారు చెప్తారు, మనకి వాల్మీకి రామాయణంలో ఎక్కడా కూడా 11,000 సంవత్సరాల్లో రాముడు మృదుభాషి, మితభాషి, ఎంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాడు. ఆయన గురించి తెలిసిన అందరూ దేవతలు గాని, మహర్షులు గాని, ఋషులు గాని అందరూ ఆయన్ని దేవదేవుడిగా అంగీకరించారు, భగవంతుడిగా. కానీ రాముడు ఎక్కడా కూడా తాను ఒక్కసారి కూడా నేను భగవంతుడినని చెప్పలేదు. కానీ కృష్ణుని చూడొచ్చు, అన్ని సందర్భాల్లో తాను భగవంతుడినని నిరూపించుకున్నాడు. కానీ భగవద్గీత సందర్భం వచ్చినప్పుడు ప్రతిసారి నేనే దేవదేవుణ్ణి అది నిరూపించడానికి విశ్వరూపం కూడా చూపించాడు ఆయన. ప్రభుపాద్ గారు చెప్తారు, కృష్ణుడు స్వయంగా అనౌన్స్ చేసుకున్నాడు, అర్జున వెళ్ళు అందరికీ చెప్పును అని చెప్పేసి, నా భక్తుడు అన్నడు నశించడని, నమ్మే భక్త ప్రణశ్యతే, నేనే దేవదేవుణ్ణి కూడా చెప్పు, విశ్వరూపం చూపిస్తున్నాను చూడని చెప్పి. ఎవరికి ఎలాంటి సందేహం లేదు, కృష్ణుడు భగవంతుడే. అన్ని లోకాల్లో అందరూ సహజంగా ఆయన పిలిచేటటువంటి పదం భగవంతుడు. ఆయన మూలనామం కృష్ణ, సర్వాకర్షకుడు, అందరినీ ఆకర్షించేవాడని చెప్పేసి. అలాంటి కృష్ణుడు భగవంతుడా అవునా కాదా అనే సందేహం మేం కోరిక మేరకు వచ్చింది భగవంతుడా కాదనే సందేహం ఉండకుండా ఉండడం కోసం రాముడు 2 చేతులతోటే భూమి మీదకి వచ్చాడు, మానవ జాతిలోకి వచ్చాడు గనక. కానీ కృష్ణుడు 4 చేతులతోటి వచ్చాడు. చక్కగా పీత వస్త్రం ధరించాడు, కౌస్తుభ మణి ఉంది, తులసి మాల ఉంది, అన్ని రకాలైనటువంటి వైడూర్య కిరీటం ఉంది, అన్ని ఆభరణాలతోటి చక్కగా ఆయన అవతారం తీసుకోవడం జరిగింది. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ముఖ్యంగా భూమి మీద 4 చేతులతోటి శంఖచక్ర గదా పద్మాలతోటి ఉంటే కంసుడు గుర్తిస్తాడు తను భగవంతుడని, ఆయన్ని ఇబ్బంది పెడతాడని యశోదమ్మే దేవకీదేవే స్వయంగా ఆయన్ని ఆ 4 చేతుల ఆయుధాలను ఉపసంహరించుకోమని చెప్పి కోరింది. అందుకని ఆయన మానవ రూపంలోకి మారాడు. ఆయన చెప్తాడు తల్లికి, నేను ఎందుకు ఇలా 4 చేతులతోటి ఆయుధాలతోటి వచ్చానంటే, వచ్చింది నేనా కాదా అనే సందేహం మీకు అవసరం లేదు. దేవకి వసుదేవులకే కాదు, ఎవరికి కూడా సందేహం అవసరం లేదు. నారాయణుడి విషయంలో, కృష్ణుడి విషయంలో దేవదేవుడు అవునా కాదా అది నిరూపించడానికి. ఎందుకంటే అలా ఏ బిడ్డ కూడా అలా సంపూర్ణ ఆయుధాలతోటి, సంపూర్ణ చిహ్నాలతోటి వచ్చినటువంటి చరిత్ర ఎక్కడా లేదు చరిత్రలో. కేవలం కృష్ణుడికి మాత్రమే ఉందన్నమాట. వాళ్ళకి నమ్మకం కలిగించడం కోసం వచ్చాడు. ఇక నుంచి తమ ఇబ్బందులు తొలగిస్తానని చెప్పాడు, ఆందోళన చెందొద్దని చెప్పాడు. దేవకి నన్ను యశోదమ్మ ప్రసవించబోయే బిడ్డ పక్కనే నన్ను పెట్టి ఆమెను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాడు. మనకు తెలుసు కదా, వసుదేవుడు ఆ పని చేశాడు. అలా కృష్ణుడికి ఒక కన్న తల్లి, ఒక పెంచిన తల్లి, 2 తల్లుల ముద్దు బిడ్డడయ్యాడనమాట. కానీ మీరు చూడొచ్చు, ఈ భౌతిక ప్రపంచంలో అందరూ రకరకాలైనటువంటి సమస్యల గురించి చర్చిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ వ్యక్తిగతమైనటువంటి సమస్యల గురించి. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, ఇది దుఃఖాలయం అని. ఇక్కడ అందరూ దుఃఖపడుతున్నారు ఏదో సందర్భంలో, ఏదో కారణంగా, ప్రతిరోజు ఏదో సందర్భంలో. దుఃఖపడని వ్యక్తి బ్రహ్మాది పిపీలికం, బ్రహ్మ నుంచి చీమ దాకా ఎవరూ లేరు.
అయితే భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చక్కగా ఒక మహారాజు గారి ఇంట్లో చక్కగా ఆయన జన్మ తీసుకోవాల్సిందే. కానీ ఆయన జైల్లో పుట్టారు. అక్కడైనా ఆయన వెంటనే అక్కడి నుంచి వేరే ప్రాంతానికి మార్చబడ్డారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన శత్రువులు వెంటాడుతూ ఉన్నారు. కంసుడు ఆయన్ని సంహరించడం కోసమే కాసుకుని కూర్చున్నాడు. కానీ భగవంతుడు అన్ని సందర్భాల్లో ఏ రాక్షసుల్ని ఆయన కోసం పంపినా కూడా చాలా అవలీలగా, ఓపికగా ఆ! ఆయన వాళ్ళందరిని ఎదుర్కొని సంహారం చేసి, తాను కంసుడు అనుకుంటున్నట్టుగా, అందరూ అనుకుంటున్నట్టుగా ఒక సాధారణ శిశువు కాదు. చిన్ని శిశువు అన్నమే చెప్తారు. ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు అన్నాడు అన్నమయ్య గారు ఆయన కీర్తనల్లో. ఎందుకంటే అలాంటి శిశువు ఇప్పటి వరకు ఈ భూమి మీద అవతరించలేదు. ఇక అవతరించదు కూడా కృష్ణుడైతే తప్ప. ఎందుకంటే అన్ని రకాలుగా మనకి ఆచార్యులు చెప్తారు, వక్తలు చెప్తారు, ప్రవచనకర్తలు చెప్తారు, తర్కం చేసేవాళ్ళు చెప్తారు, అందరూ చెప్తారు. ఒకటే మాట చెప్తారు. కృష్ణుడి జీవితం అంత అద్భుతంగా ఎవరి జీవితం ఉండదు అని చెప్పేసి. ఎందుకంటే అది అన్ని రసాలు మిళితమైనటువంటి అద్భుతమైనటువంటి జీవితం. కానీ లోకంలో అందరూ భగవంతుని ప్రార్థిస్తుంటారు. దేవుడా మాకు ఏ కష్టాలు రాకుండా చెయ్యి అని చెప్పేసి. కానీ పుట్టడమే. అసలు ఆయన వస్తాడని తెలిసినప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్నలనే కష్టపెట్టడంతోటి ప్రారంభమైంది కష్టాలంటే ఏంటో. ఇంకా ఆమె గర్భంలోకి వచ్చేసరికి ఆమె దేదీప్యమానంగా వెలుగొందుతుందంట ఆమె ముఖం. కంసుడొచ్చి చూసాడంట. వచ్చేసాడు నా మృత్యువు ఈవిడి గర్భంలోకి. చంపేస్తే ఇప్పుడే ఓ పనైపోతుంది. కానీ నాకు అపకీర్తొస్తుంది. స్త్రీని చంపినందుకు, అందులోను గర్భిణి అయిన స్త్రీని చంపినందుకు నాకు పాపం చుట్టుకుంటుంది. చాలా తీవ్రమైన అపకీర్తొస్తది. జననం తీసుకోంగానే చంపేద్దాం. ఎక్కడికి పోతారు అంతా జైల్లోనే ఉన్నారు కదా అనుకున్నాడాయన. కానీ ఆవిడ ముఖం చూసినప్పుడు ఎందుకంటే కృష్ణుడు ఆమె హృదయంలో ఉన్నాడు గనక చాలా దేదీప్యమానంగా వెలుగొందిందంట ఆవిడ. ఎందుకంటే స్వయంగా భగవంతుడే ఆవిడలో ఉన్నాడు అప్పటికి. అందుకని. అప్పటి వరకు ఎప్పుడూ చూడనంట కాంతివంతమైనటువంటి శరీర కాంతిని ఆమెలో చూసాడట వసుదేవుడు. ఎందుకంటే భగవంతుడు ఆమెలో ఉన్నాడు గనక. అలా కంసుడు కృష్ణుడు అవతరించబోతున్నాడు అని తెలియడం మొదలుపెట్టిన కాడి నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి కృష్ణుడు దాకా ఎవరెవరిని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేశాడు ఆయన. కానీ మనం ఏమడుగుతున్నాం కృష్ణుడిని మాకే ఇబ్బంది వద్దని. ఆయనకే ఇబ్బందులొచ్చాయి. ఆయన్నే తిట్టారు. ఆయన్నే విమర్శించారు. ఆయన్ని అనుక్షణం చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ మనమేమో ఎక్కువ కాలం భౌతిక ప్రపంచంలో జీవించాలని, కష్టాలు రాకూడదని, ఇబ్బందులు రాకూడదని రకరకాలుగా ప్రార్థిస్తూ ఉంటాం. కానీ భౌతిక ప్రపంచంలో ఉంటే జీవితం ఎలా ఉంటుందో చూడండి అని చెప్పేసి ఆయన తన జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈవెన్ ప్రభుపాద్ గారు భాగవత భాష్యాల్లో రాముడి గురించి వర్ణన వచ్చినప్పుడు కూడా చెప్పారు. రాముడంతటి వాడి యొక్క భార్యనే ఎవరో ఒక వ్యక్తి వచ్చి అపహరించుకుపోయాడు. రాముడంతటి వాడే ఇబ్బందులు పడ్డాడు. కృష్ణుడి జీవితం ప్రారంభం నుంచి అంతా ఇబ్బందే. చివరికి బాణం తగిలేంత వరకు కూడా. ఎక్కడా కృష్ణుడి జీవితంలో సుఖం, సంతోషం ఇవన్నీ ఏ ఆటంకాలు లేకుండా ముందుకు సాగలేదు. ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి అడ్డంకి, ఇబ్బంది, సమస్య, జటిలమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా రాక్షసుల దాడులు, కంసుడి దాడులు మధురకొచ్చేంత వరకు. మధుర తర్వాత కూడా జరాసంధుడి దాడులు, ఆ తర్వాత సాల్వుడి దాడి, మీరు కురుక్షేత్రంలో మళ్ళీ యుద్ధం. మీరెక్కడ చూడండి కృష్ణుడు అన్నీ ఎందుకు ఇదంతా భాగవతం చెప్తుంది. ఆయన భూదేవి కోరిక మేరకు భూభారం తగ్గించడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాడు. అందుకని ఆయన ఇలాంటి రాక్షసులందరూ ఆయన్ని ఎదుర్కొంటే వాళ్ళందరినీ సంహరించుకుంటూ ముందుకు సాగాడు. కృష్ణుడు ఎక్కడా కూడా దుఃఖించినట్టు మనకి భాగవతంలో లేదు. ఆ పాత్ర పోషణలో భాగంగా ఆయన ఎక్కడన్నా దుఃఖించినట్టుగా ఇతరులతో మాట్లాడినా ఉండుండొచ్చు గాక. కానీ కృష్ణుడు తన జీవితాన్ని 100% చక్కగా ఆస్వాదించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మనకి సందేహం రావచ్చు. ఆయన భగవంతుడండి. ఆయనకేముంది? ఏమైనా ఎదుర్కొంటాడు. కానీ మనం మానవులు, జీవులం కదా! మనకి ఇబ్బందులు వస్తాయి కదా! అంటే సో ఎవరికొచ్చిన ఏ ఇబ్బంది అయినా సరే వాళ్ళ కర్మానుసారం వస్తుంది తప్పించి కృష్ణుడు ఆ ఇబ్బందులు కల్పించడు. కృష్ణుడికి ఈ విషయంలో ఎలాంటి పాత్ర లేదు.
ఎవరు చేసుకునేది వారు అనుభవిస్తూ ఉంటారు. కనుక కృష్ణుడిని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. కృష్ణుడెప్పుడూ సుహృత్, నిజమైనటువంటి స్నేహితుడు. ఆయన మనకి నిజంగా మంచే చేస్తాడు, లాభమే చేస్తాడు తప్పించి, ఏ జీవికి ఆయన నష్టం చేయడు, ఇబ్బంది పెట్టడు. గంటసేపు నిలబడి సుమారుగా 574 శ్లోకాలు చెప్పి కూడా ఆయన చివర్లో నీ ఇష్టమే అన్నాడు గానీ, నేను చెప్పి తీరుతున్నాను, నువ్వు చేసి తీరాలి అని ఎక్కడా అనలేదు. అంత సౌలభ్యం మనకి ఏ ఒక్క వ్యక్తి ఇవ్వరు. కేవలం భగవంతుడు మాత్రమే ఇస్తాడు. ఎందుకంటే ఆయనకి జీవుని మీద ఉన్నటువంటి దయ, జీవుని స్వేచ్ఛ మీద ఉన్నటువంటి గౌరవం. అందుకని ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎవరు ఆయన్ని ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళకి మంచే చేసాడు గానీ చెడు చేయలేదు. సహజంగా భౌతిక ప్రపంచం లక్షణం ఏంటంటే, మనం ఎప్పుడు ఇతరులని ఇబ్బంది పెడతా ఉంటాం. మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మనం లక్ష్యం చేసుకొని మరీ ఇబ్బంది పెడతా ఉంటాం. కానీ కృష్ణుడు తనని ఇబ్బంది పెట్టడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మంచే చేశాడు, చెడే చేశాడు. అది భౌతికంగా చూసినప్పుడు వాళ్ళకి చేతులు నరకడం, లేదంటే తలలు నరకడం, వాళ్ళని సంహరించడం, ఇదంతా మనకి కృష్ణుడు హింస చేసినట్టుగా కనిపిస్తది గానీ, వాళ్ళందరికీ భగవద్ధామానికి తీసుకువెళ్ళి లాభమే చేశాడు తప్పించి నష్టం చేయలేదు. అందుకని భగవంతుడితోటి శత్రుత్వం అయినా, మిత్రుత్వం అయినా మంచిదే. కానీ శత్రుత్వంతో కూడుకున్నటువంటి ఆహ్, స్మరణ మంచిది కాదని ప్రభుపాద గారు చెప్తారు. ఎప్పుడైతే ఆవిడ గర్భం ధరించింది, అష్టమ గర్భం తెలిసిందో కంసుడు వెంటనే ఇంట్లో నిద్రపోవట్లేదు, కూర్చోవట్లేదు, అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. నిద్ర పట్టట దానికి. ఒకటే పని, అదే పని. కృష్ణ, కృష్ణ, కృష్ణ వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. నా శత్రువు, నా నా జీవితాన్ని లేకుండా చేయడానికి వస్తున్నాడు నా శత్రువు అని భగవంతుడినే తలుచుకుంటూ ఉన్నాడు. కానీ ప్రభుపాద చెప్తారు, మనం ఆ ఉద్దేశంతోటి ఆయన్ని తలుచుకోకూడదు. కృష్ణుని మనం ప్రేమతోటి, భక్తితోటి, సతతం కీర్తయంతోమా అన్నట్టుగా మనం ఎప్పుడు ఆయన తలుచుకోవాలి. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం బయటపడాలంటే, ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం కష్టాల నుంచి బయటపడాలంటే, కృష్ణుడు ఇచ్చినటువంటి సూత్రాల్ని మనం తప్పనిసరిగా పాటించి తీరాలి. ఎవరైతే కృష్ణుడు చెప్పినటువంటి ఆదేశాలను పాటిస్తారో, కృష్ణుడి గురించి తెలుసుకుంటారో, వాళ్ళు మాత్రమే భగవద్ధామంలోకి వెళ్ళడానికి అర్హులు అంటారు ప్రభుపాద గారు భాగవతంలో. ఎవరంటే వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులు కారు. ఇంకో మాట కూడా చెప్పారు ప్రభుపాద గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణుడిని చూడటానికి ప్రయత్నం చేయకండి. కృష్ణుడు మిమ్మల్ని చూసేలాగా మీరు ప్రవర్తించండి. కృష్ణుడిని చూడాల్సిన అవసరం లేదు. ఆయన రావాలనుకుంటే ఏ క్షణమైనా మీ ముందు ప్రత్యక్షం అవ్వగలడు. కానీ ఆయన మీ ముందుకు వచ్చేటటువంటి యోగ్యతల్ని మీరు సంపాదించాలి. మీకు ఆ యోగ్యత ఇంకా రాలేదు. ఆయన ఆయన్ని మీరు చూడటానికి. అవసరం కూడా లేదు. ఆయనే మీ ముందుకొచ్చేలాగా మీరు ప్రవర్తించండి అని చెప్పారు. అందుకని భగవంతుడిని పొందడం అంత సులువైన విషయం కాదు. అలాగే భగవంతుడిని అర్థం చేసుకోవడం కూడా అంత సులువైన విషయం కాదు. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప. అందుకని కృష్ణుడి జీవితంలో మీరు ఏ ఏ వయసులో చూసినా కూడా ఆయనకు ఆటంకాలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి. గురువులు చెప్తారు, ఇది కృష్ణుడిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. మనం నేర్చుకోవాల్సిన విషయం. మనం ఆనందించే విషయం. ఏ శత్రువు, ఏ రాక్షసుడు వచ్చినా కూడా కృష్ణుడు ఇబ్బంది పడలేదు. ఓపికగా వాళ్ళని ఎదుర్కొన్నాడు. తన శక్తి ఏంటో చాలా సున్నితమైనటువంటి పద్ధతిలో చూపించాడు. తన యుక్తిని చక్కగా ఉపయోగించాడు. తన మాట తీరుని ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాడు. ఒక్కటి కూడా కృష్ణుడు పొరపాటు మాట్లాడినట్టు, మాట్లాడిన మాట వెనక్కి తీసుకున్నట్టు మనం భాగవతంలో గాని, భగవద్గీతలో గాని చూడం. ఒక్కటి కూడా ఆయన మాటల్లో మనం తప్పు పట్టలేమట. అది గ్రాంధికంగా గాని, లేదంటే వాడుక వ్యవహారాల్లో గాని. అంత బాగా ఆయన మాట్లాడాడు. సాందీపని ముని దగ్గర ఆయన చక్కగా విద్యాభ్యాసం చేశాడు. గర్గముని ఆయనకి నామకరణం చేశాడు. ఎందుకంటే ఆయన సర్వాకర్షకుడు, అందరిని ఆకర్షించేలా ఉన్నాడు గనుక. సాందీపని ముని దగ్గర చక్కగా నేర్చుకున్నాడు. ప్రభుపాద గారు చెప్తారు, ఇవన్నీ ఎందుకు? ఆయన భగవంతుడే నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి కదా! సమస్తం ఆయనకు తెలుసు కదా! అంటే జీవులకు ఉపదేశం చేస్తున్నాడు కృష్ణుడు. తాను రోల్ మోడల్‌గా మారుతున్నాడు. ఎవరైనా సరే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. తప్పనిసరిగా ఆచార్యుల దగ్గరికి వెళ్ళాల్సిందే. వాళ్ళ దగ్గర వినయంగా ఉండాల్సిందే. వాళ్ళకి సేవ చేయాల్సిందే. వాళ్ళని వినయంగా ప్రశ్నించాల్సిందే. వారి ద్వారా కృష్ణ జ్ఞానాన్ని పొందాల్సిందే. అది తానే అన్ని విషయాల్లో రోల్ మోడల్‌గా అయ్యాడు. అయితే ప్రభుపాద గారు చెప్తారు భాగవతంలో, మీరు కృష్ణుడు ఏం చేశాడో అది చెయ్యాలని ప్రయత్నం చేయొద్దు. అది మన వల్ల కాదు. కృష్ణుడు ఏం చెప్పాడో మాత్రమే అదే చేయండి. అదే భగవద్గీత
అందుకనే ప్రతి ఆత్మ దగ్గర ఒక భగవద్గీత ఉండాలి. ప్రతి మనిషి దగ్గర ఒక భగవద్గీత ఉండాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఇతరులు కొంచెం మాట సహాయం చేస్తారు తప్పించి ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. ఎవరి జీవితం వారిదే, ఎవరి శరీరం వారిదే, ఎవరి ఆత్మ వారిదే, ఎవరి ఆత్మోద్ధరణ వారిదే. ఎవరు మనల్ని ఉద్ధరించలేరు. సహాయం చేస్తారంతే. అందుకని మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అందుకని కృష్ణుడు చేసిన లీలల్ని మనం తెలుసుకుని ఆనందించాలి. అనుకరించకూడదన్నారు ప్రభుపాద్ గారు. ఎందుకంటే అది అసాధ్యం కనుక. ఆయన 7 రోజుల పాటు గోవర్ధనగిరి పర్వతాన్ని రాత్రి పగలు ఎడమ చేతి చిటికెనేలు గోరు మీద ఎత్తి పట్టాడు. అది మనం ఎప్పటికీ చేయలేం. కాళీయుడు లాంటి అతి భయంకరమైనటువంటి సర్పాన్ని ఆయన అణిచాడు. రాత్రికి రాత్రి సముద్ర మధ్యంలో ఆయన ద్వారకా నగరాన్ని నిర్మింపచేశాడు. ఏకకాలంలో 16,100 మంది భార్యలకి తాళిగట్టాడు. ఒక్కొక్క భార్య ద్వారా 10 మంది మగ సంతానాన్ని పొందాడు. ఆ ధర్మం వైపు నిలబడటం కోసం కురుక్షేత్రంలో అర్జునుడు రథం ఎక్కి 18 రోజుల పాటు ఆయన ఒక పరిచారికుల్లాగా సేవ చేశాడు పాండవుల 5గురికి, ముఖ్యంగా అర్జునుడికి. జ్ఞానబోధ చేశాడు, విశ్వరూపం చూపించాడు. ధర్మ రక్షణే లక్ష్యంగా ఆయన ముందుకెళ్ళాడు. కృష్ణుడు ధర్మ పక్షపాతి, పాండవ పక్షపాతి కాదు అన్నారు ప్రభుపాద్ గారు. కానీ బలరాముడు ఏ వైపు ఉండకుండా వెళ్ళిపోయాడు. అటు బంధువులే, ఇటు బంధువులే, అటు శిష్యులే, ఇటు బావల, సొంత చెల్లి నుంచి పెళ్లి చేసాం. ఏంది వీళ్ళు గొడవలో మనం మధ్యలో ఎందుకు ఉండాలనుకున్నాడు ఆయన. కానీ కృష్ణుడు అలా వదిలేయలేదు. కృష్ణుడు అలా అంత సులువుగా ఎవరిని వదలడు. ఎందుకంటే ఆయన పరమాత్మ గనక, అందరూ ఆత్మలు గనక వదిలేయడం కూడా కుదరదు. మనం వదిలేసినా ఆయన వదలడు. మనం వదిలేసామని భ్రమలో ఉంటాం. కానీ పరమాత్మ రూపంలో మన హృదయంలో పక్కనే ఉంటాడు ఆయన. ధర్మ పక్షపాతిగా పాండవులకి కుంతికి ఇచ్చినటువంటి మాటలో భాగంగా ఆయన కాపాడటానికి 5గురిని 18 రోజుల దగ్గరుండి ఈ భూభారాన్ని 64 కోట్ల మందికి పైగా రాక్షస భూమి మీద ఉన్నటువంటి సైన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. కౌరవాది సోదరులందరినీ సంహరింపజేశాడు. ఇలాగ కృష్ణుడు అన్ని ఘనకార్యాలే చేశాడు. అందుకని కేవలం అవి తెలుసుకోవాలి, ఆనందించాలి. కానీ ఆయన ఏం చెప్పాడో అది భగవద్గీతలో మనకి దొరుకుతుంది. అందుకని భగవద్గీత అర్జునుడి కోసం కాదు, ప్రభుపాద్ చెప్తున్నారు, అది ప్రతి ఆత్మ కోసం. అది ఎవరి దగ్గరికైతే వస్తుందో వాళ్ళ కోసమే. అందుకనే ప్రభుపాద్ గారు ఈ గ్రంథాలని తర్జుమా చేయడం కోసం ఆంగ్ల భాషలోకి, ఇతర భాషల్లోకి చాలా తప్పించారు. ఎందుకంటే ప్రతి ఆత్మకి భగవద్గీత చేరాలి, పరమాత్మ చేరాలి. వాళ్ళు ఈ శరీరాలు కాదు, ఆత్మలను తెలుసుకోవాలి. కృష్ణుడి జీవితాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి కృష్ణుడి జీవితాన్ని. ఎందుకంటే ఆయన చేసింది ఏది మనం చేయకూడదు. ఆయన చెప్పింది మాత్రమే చెయ్యాలి. అప్పుడే వారి యొక్క జీవితం విజయవంతం అవుతుంది. ఈ భౌతిక ప్రపంచంలో మన జీవితం విజయవంతం అయిందో లేదో మనం ఎలా తెలుసుకోగలుగుతామంటే, ఎవరెవరు చెప్పినవో విని ఆచరించినప్పుడు కాదు. కేవలం గురువు ద్వారా, పరంపరలో ఉన్న గురువు ద్వారా కృష్ణుడు చెప్పినటువంటి మాట విన్న వ్యక్తే ఈ భౌతిక ప్రపంచంలో తన మానవ జీవితాన్ని 100% విజయం సాధించగలుగుతాడు తప్పించి లేదంటే కాదు. బహునాం జన్మానాం, జన్మలు ఎత్తుతూనే ఉండాలి. అందుకని ఈ మానవ శరీరంలో మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతి వల్ల, మన అదృష్టం వల్ల మనం మరొక్క కృష్ణాష్టమిని, కృష్ణు యొక్క జన్మదినాన్ని జరుపుకోబోతున్నాం. సో మన జీవితం ఎంతకాలం ఉంటుందో, ఎన్ని జన్మాష్టములు మనం చేసుకోగలమో ఏమో మనకు తెలియదు. అందుకని చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ఈ జన్మాష్టమిని మనం జరుపుకోవాలి. కృష్ణుడు ఇచ్చినటువంటి సూత్రాల్ని, అంటే దిశానిర్దేశం మనకి ఏదైతే చేశారో మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమాత్రం అవకాశం దొరికినా కృష్ణ సేవను వదులుకోకూడదు. ప్రాణైర్ అర్ధైర్ దియా వాచ, ఈ 4 మార్గాల్లో ఒకటి మనం కృష్ణుడికి శరణాగతి పొంది, ఎందుకంటే భగవద్గీత చివరి సందేశం అదే. మధ్యలో చాలా సందేశాలు ఇచ్చాడు. సతతం కీర్తయంతో మాం మన్మనాభవ మద్భక్తో, ఇలా చాలా ఉన్నాయి. కానీ చివరి సందేశం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అనవసరంగా వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, దానికి దీనికి వెళ్ళకండి. మామేకం, నన్ను మాత్రమే శరణ పొందండి అన్నాడు ఆయన. కేవలం ఆయన మాత్రమే నెంబర్ ఆఫ్ టైమ్స్ తన జీవితంలో అది ఆయన దేవదేవుడని నిరూపించాడు తన చర్యలతోటి. భగవద్గీతలో 1కి 1000 సార్లు, 1,000,000 సార్లు చెప్పాడు, నేనే దేవదేవుణ్ణి, నేనే 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 నేనే. అలాంటి కృష్ణుడికే శరణాగతి పొందమని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో ఆ కృష్ణుడు భగవద్గీతలు ఇచ్చినటువంటి ఆదేశాలన్నింటినీ ఎవరైతే అర్థం చేసుకుని దాన్ని పాటిస్తారో వాళ్ళకు మాత్రమే కృష్ణుడు అర్థం అవుతాడు.
కృష్ణుడు అంత సులువుగా అర్థం కాడు. అందుకని ఏమాత్రం అవకాశం ఉన్న ప్రాణైర్ అర్ధైర్ దియా వాచ మనం కొంచెం అవకాశం మనకు దొరికినా సరే కృష్ణుడికి శరణాగతి పొందేయాలి ఈ జన్మలోనే. గుర్తుపెట్టుకోండి. అది మనం గృహస్థులుగా ఉన్నామా, సన్యాసులమా, బ్రహ్మచారులమా, వానప్రస్థులమా, మాతాజీలా, ప్రభుజీలా అయినా అనవసరం. అవకాశం ఉందా? ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే మానవ జన్మ మళ్ళీ వస్తదో లేదో మనం చెప్పలేము. అందుకని ఈ జన్మలోనే మనకు భగవద్గీత ప్రభుపాద గారి ద్వారా అందింది గనక కృష్ణుడికి శరణాగతి పొందేయాలి. కష్టమో, నష్టమో, ఇబ్బందులున్నాయి. ఖచ్చితంగా ఉంటాయి. అవి కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆయనే చెప్పాడు, మమ మాయ దురత్య ఎట్టి పరిస్థితుల్లోనూ దాటనివ్వదు. భయంకరమైన దాడి చేస్తది ఆవిడ మన మీద. ముఖ్యంగా ప్రచారం చేసేవాళ్ళ మీద ఎక్కువ ప్రభుపాద చెప్పారు. అందరి మీద ఆవిడ దాడి ఉంటది. అంటే మనం భక్తి చేయకుండా అడ్డుకోవడం ఆవిడ లక్ష్యం. కానీ ప్రచారకుడి మీద ఆవిడ తీవ్రమైనటువంటి దాడి చేస్తది. నువ్వు మారిపోతుంటావు, ఇతరులను మార్చేస్తావా? నిన్ను అసలు లేకుండా చేస్తే వీళ్ళందరిని చెడగొట్టొచ్చు అని చెప్పి ఆవిడ ఉద్దేశం. అంటే భగవద్ధామానికి వెళ్ళకుండా అడ్డుకోవచ్చు అనేది ఆవిడ ఉద్దేశం. అందుకని ప్రాణైర్ ఏమాత్రం అవకాశం ఉన్నా మనం ఈ జన్మలోనే కృష్ణుడికి శరణాగతి పొందేస్తే చాలా చాలా మంచిది. అలా పొందలేని పరిస్థితుల్లో అర్ధైర్ మనం ఏదో ఒక భౌతికమైనటువంటి ఉద్యోగం, వ్యాపారం చేసి సంపాదించేటటువంటి ధనాన్ని మళ్ళీ లక్ష్మీదేవిని ఆయన పాదాలకే. ఓకే. కేవలం లక్ష్మీ ధనం మాత్రమే కాదు జీవితంలో మనం పొందాల్సింది కృష్ణ ధనం కూడా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇదే కృష్ణ ధనం. అక్కడ ఒక బ్యాంక్ ఉంది మనకి, పర్మనెంట్ అకౌంట్. అందులో అది సేవ్ అవుతది. ఇక్కడేం కనిపించదు అది. లక్ష్మీ ధనం మనకి భౌతిక ప్రపంచంలో కనిపిస్తూ ఉంటది. మనం ఎంత సంపాదించాం, ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అనేది వివిధ రూపాల్లో. లక్ష్మీ ధనం మాత్రమే కాదు, కృష్ణ ధనం కూడా మన జీవితంలో ముఖ్యమైనది. కేవలం లక్ష్మీ ధనం చాలా ప్రమాదకరమైంది. చంచల ఆవిడ ఉండదు కూడా. ప్రాణైర్ అర్ధైర్ ఆ సంపాదించింది మనం ఎంతో కొంత భగవంతుడి సేవలో ఉపయోగించి ఆ రకంగా కూడా మనం భగవంతుని సేవించవచ్చు. ప్రాణైర్ అర్ధైర్ దియా. దియా అంటే మనకు పాండిత్యం ఉంటే కృష్ణుడి మీద కీర్తనలు, కవితలు, పద్యాలు, వ్యాస రచనలు చేయొచ్చు. వాచ ఒకవేళ మీకు మాట్లాడగలిగే శక్తి భగవంతుడు ఇస్తే చక్కగా ప్రభుపాద గారి పుస్తకాల అధ్యయనం చేసి మీరు చక్కగా కృష్ణుడి గురించి ప్రచారం చేయొచ్చు. ఇలా 4 రూపాల్లో మనం ఏదో ఒక రూపంలో కృష్ణుడికి మనం ఏదో ఒక సేవ చేస్తూ ఉండాలి. అవకాశం కుదిరితే మన శరీరంతో కృష్ణుడికి సేవ చేయడం అన్నిటికన్నా చాలా చాలా ముఖ్యమైనది మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి. కనుక ఈ కృష్ణాష్టమిని పురస్కరించుకుని కృష్ణుడి జీవితాన్ని చాలా నిశితంగా గమనించండి. ఎందుకంటే 125 సంవత్సరాల్లో ఆయన చేసిన లీలలని మనం ఒక 45 నిమిషాల్లో, గంట సేపులో చెప్పుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. కేవలం జాగ్రత్తగా ఆయన్ని పరిశీలించి ఆయన చెప్పినటువంటి మాటలు విని ఇది ఈ మానవ జీవితంలో మనం ఎంతవరకు పాటించగలుగుతాం, నాకు అసలు ఈ జన్మలో ఆ యోగం రాసిపెట్టుందా, నాకు శరణాగతి పొందగలనా లేదా, అవుతుందా లేదా, ఒకవేళ పొందకపోతే నేను రకరకాల లంపటాల్లో ఉండుంటే ఈ లంపటాల నుంచి కూడా బయటపడి కృష్ణుడికి నేను ఎలా సేవ చేయగలను. ఎందుకంటే భావగ్రాహి జనార్దన, కృష్ణుడు పరమాత్మ రూపంలో మన హృదయంలోనే ఉన్నాడు. ఆయన అంతా గమనిస్తున్నాడు. నీకు ఏ ఉద్దేశం ఉంటే నీకు అదే చేస్తాడు ఆయన. నీకు కృష్ణ కష్టమో నష్టమో నన్ను ముంచేయి, నన్ను తీసుకెళ్ళి నీలో కలిపేసుకో నీ సేవలో అంటే నువ్వు కోరుకున్న శరణాగతి నేను పొందుతాను, నాకు దారి చేయవా అని అడుగు, ఖచ్చితంగా చేస్తాడు. లేదు స్వామి నేను ఆ పరిస్థితులు లేవు, నా దగ్గర నుంచి కొంత లక్ష్మిని నీ సేవకు ఉపయోగించుకో, రైట్. లేదా ప్రచారం చేస్తాను ఆ శక్తినివి, రైట్. స్వామి ఇవేమీ చేయలేను, నేను కేవలం ఏదో సేవ చేసుకుంటాను వచ్చి ఆ పువ్వులు, పళ్ళు, కాయలు ఇలా ఏదన్నా, ఓకే రైట్. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ చతుర్విధ భజంతే, ఎలా అయినా పర్వాలేదు. కానీ ప్రభుపాద గారు చెప్తారు, నువ్వు గృహస్థుడివా, వానప్రస్థుడివా, సన్యాసివా, బ్రహ్మచారివా, ఒకవేళ నీకు ఏదైనా భౌతికమైనది కావాలనుకున్న కృష్ణుడినే అడుగు, ఇతరులను అడగద్దు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే శక్తి లేదు, వాళ్ళు ఇచ్చినా కూడా అది వాళ్ళ వల్ల కాదు, కృష్ణుడి అనుమతితోటే. సో అందుకని కృష్ణుడి జీవితం ఒక అత్యద్భుతమైనటువంటి విషయం. అది మళ్ళీ మళ్ళీ దేవాది దేవుడి శ్రీకృష్ణ భగవానుడు లేదా దశమస్కందం ద్వారా మళ్ళీ చదవండి. ప్రభుపాద గారు రాసినటువంటి సుమారుగా 60 గ్రంథాలని ఖచ్చితంగా ఒకసారి పూర్తి చేయండి. కుదిరితే మళ్ళీ చదవడానికి ప్రయత్నం చేయండి. లేదు అన్నీ చదవలేము స్వామి, అట్లీస్ట్ దశమస్కందం అయినా చదువుతూ ఉండండి. అయ్యా అది కూడా చదవలేము స్వామి, కృష్ణ బుక్ అయినా చదవండి. కృష్ణ బుక్, భగవద్గీత 1, 2 పెట్టుకోండి చాలు. చదవగలిగితే ఇంకా ఓపికంటే అన్నీ చదవండి. సాధ్యమైనంత వరకు మనం ఆ శిక్షా గురువులు చెప్పేటటువంటి క్లాసులన్నీ వింటుండండి. ఎందుకంటే కృష్ణుడు ఒక అడ్వెంచర్, అద్భుతం అది. ఆయన ఏం చేసినా అద్భుతంగానే ఉందన్నమాట. 16,000 మంది భార్యలు,
సభ మానడానికి వెళ్ళడానికి అందరి ఇళ్ల నుంచి రావడం నారదుడు చూశాడు. లంపటం అసల. కృష్ణుడు లంపటంలో పడ్డాడు. "అమ్మా యశోదమ్మ నీ కొడుకు 16,108 పెళ్లిళ్లు చేసుకున్నాడు." ఏ ఇంటికెళ్ళి చూసినా ఎక్కడ ఖాళీ లేదు ఆయన పరిస్థితి. స్టిల్ ఆయన భక్తుల కోసం పరిగెట్టుకుంటూ వెళ్తాడు. పాండవులను కాపాడతాడు. ఎక్కడెక్కడ లోకంలో భక్తులున్నారో వాళ్ళందరినీ ఉద్ధరిస్తాడు. ఆయన పరమాత్మ, సర్వాంతర్యామి. ఆయనకి ఎక్కడ ఏం జరుగుతుందో బాగా తెలుసు. నీ హృదయంలో, నా హృదయంలో, సకల జీవుల హృదయాల్లో. అదే ఆయన ప్రత్యేకత. అదే ఆయన గొప్పతనం. అందుకని నన్ను చూస్తున్నాడా లేదా? నేను చేస్తుందా ఆయనకి తెలుస్తుందా లేదా? గమనిస్తున్నాడా? చింతే లేదు. ప్రభుపాద చెప్పారు, "నువ్వు ఒక పుష్పాన్ని ఇలా కోసి కృష్ణుడి దగ్గర పెడితే కృష్ణుడు అది కూడా రికార్డ్ చేసుకుంటాడు. ఇంకా అంతకు మించి నువ్వు ఏం చేస్తే మాత్రం కృష్ణుడు మర్చిపోతాడు చెప్పు" అన్నారాయన. అందుకని కృష్ణుడికి చేసింది ఎప్పుడూ నష్టం కాదు. ప్రభుపాద గారు వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు, "కృష్ణుడు ఇస్తే గనక నువ్వు మోయడం నీ వల్ల కాదు." మనం కుచేలుడు కథలో మనం చూసాం. సుధాముడు కథలో, కృష్ణుడి జీవితంలో ఆయన మురిగిపోయినటువంటి ఆయన భార్య 4 ఇళ్ళు తిరిగి 4 గుప్పులు అటుకులు తెస్తే అవి ఎంతో ఇష్టంగా, ప్రేమగా 2 గుప్పులు తిన్నాడాయన. ఎంత ఇచ్చాడు? ఇంద్రుడు కూడా లెక్క పెట్టలేనంత ఇచ్చాడు. లక్ష్మీదేవి అడ్డుకుంది రుక్మిణీదేవి. "చాలయ్యా స్వామి, ఇంకెంత తింటావు? ఇంకెంత ఇవ్వాలి? నేను ఇప్పటికే చాలా ఇచ్చాను అక్కడికి. చాలు ఆపు" అంది. బలవంతంగా ఆపించింది ఆవిడ, కృష్ణుడు తినకుండా. ఆ 2 గుప్పలకి ఇంద్రుడు కూడా లెక్క పెట్టలేనంత ఇచ్చాడు. బట్ వైష్ణవుడి లక్షణం ఎలా ఉంటది? ఆయన చక్కగా దాన్ని అందరికి పంచిపెట్టాడు. ఇబ్బందులు లేకుండా చేశాడు. బ్రాహ్మణులకి, వైష్ణవులకి గోదానాలు అవి ఇవి చేశాడు. దాన్ని ఆయన భౌతిక సుఖాల కోసం వాడుకోలేదు. కృష్ణుడికి తెలుసు. అందుకని కృష్ణుడు మనకిస్తాడు అంటే అది మనం భౌతికంగా ఉపయోగించుకుంటామంటే ఖచ్చితంగా ఇవ్వడు. కానీ మనం దాన్ని ఆధ్యాత్మికంగా వాడతామంటే మనం ఊహించలేనంత ఇస్తాడు. కనుక "నువ్వు 2 చేతులు తెస్తే నీకు 4 చేతులు తెస్తాను నాన్న" అన్నారు గౌరమోహన్ రాయ్ గారు ప్రభుపాదతో. "నువ్వు 4 చేతులు సరిపడా కృష్ణుడికి ఇస్తే నీకు 8 చేతులు సరిపడగా ఇస్తాడు. నువ్వు మొయ్యగలవా" అన్నారు. ఎవరు మోయలేరు. అందుకని లక్ష్మీదేవి ప్రధానం కాదు. కానీ భౌతిక జీవితంలో మనం బతకడానికి లక్ష్మీదేవి కూడా అవసరం. మనకు నిజమైన ధనం కృష్ణధనమే గాని లక్ష్మీ ధనం కాదు. భౌతికమైన వ్యక్తులకి లక్ష్మీ ధనమే ముఖ్యం. మనకి 2 ధనాలు ముఖ్యం. ఒకటే అని చెప్పలేం. ఒకటే అంటే అన్నీ వదులుకుని వైరాగ్య జీవితం గడిపే వాళ్ళు మాత్రమే మాకు కృష్ణధనం కావాలి, లక్ష్మీ ధనం లేకపోయినా పర్లేదంటారు. కృష్ణుడు ఎంత ప్రసాదం పంపిస్తాడని. బట్ గృహస్థ జీవితంలో మనకి 2 కావాలి. అందుకని మనం రాధారాణిని, లక్ష్మీదేవిని ఇద్దరిని పూజించాలి. కృష్ణుడిని ఖచ్చితంగా మనం ఆయన పాదాలు పట్టుకొని ఉండాలి. అందుకని కృష్ణుడి జీవితాన్ని 1కి 10 సార్లు, ఎన్ని సార్లు మీకు జ్ఞాపక శక్తి ఉంటే అన్ని సార్లు, ఎన్ని సార్లు మీరు చదవగలిగితే అన్ని సార్లు, ఎన్ని సార్లు మీరు వినగలిగితే అన్ని సార్లు వింటూనే ఉండండి, చదువుతూనే ఉండండి, తెలుసుకుంటూనే ఉండండి. ఒకవేళ మీరు చెప్పగలిగితే చెబుతూనే ఉండండి చివరి శ్వాస దాకా. అది ఆయన భగవద్గీత ద్వారా ఆయన ఇచ్చిన ఆదేశాలు పాటిస్తుండండి. భాగవతం ద్వారా ఆయన లీలలు విని ఆనందించాలి. అందుకని ఈ కృష్ణాష్టమి మనందరికీ కృష్ణుడు కొత్త ఉత్తేజాన్ని, శక్తిని, మరింత బాగా దృఢంగా భక్తిని చేసేటటువంటి లక్షణాలని ఇవ్వాలని, మీరందరూ కృష్ణ సేవలో ఉండాలని, ముఖ్యంగా గురువుల్ని బాగా గౌరవించి, వాళ్ళు మీకు కృష్ణుడిని మీ జీవితంలో ప్రవేశపెట్టినందుకు బ్రహ్మాండే బ్రహ్మతే కోని భాగ్యవాన్ గురు కృష్ణ ప్రసాదే. గురువు అనుగ్రహం లేనిదే కృష్ణుడు హృదయంలో ప్రవేశించాడు. కృష్ణుడు 3 వంకరలు తిరిగి ఉన్నాడు ఆయన. ఆ! అందుకని కృష్ణుడు ఎవరి హృదయంలోకి వెళ్ళడని చెప్పాడు ప్రభుపాద గారు. కృష్ణుడిని అంత ఈజీగా ఎవరు తీసుకోరు. కానీ వెళ్ళాడంటే బయటికి రాడని కూడా చెప్పారు. త్రిభంగ లలితా రూపంలో ఉన్నాడాయన. అందుకని అదేమో ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మన హృదయంలోకి వచ్చేసాడు మన గురువుల ద్వారా. ఆయన్ని బయటికి పంపకండి, మీరు పంపుదామనుకున్నా వెళ్ళడు. అలా పంపిన వ్యక్తి గురు కృష్ణ ప్రసాదే. ఆ శిక్ష గురువు ఎవరైతే మీరు ఎవరి క్లాస్ అయితే వింటున్నారో ఆయనకి జన్మ జన్మలకి రుణపడి ఉండండి. మీకు దీక్ష ఇచ్చిన గురువుకి రుణపడి ఉండండి. ఇస్కాన్‌కి ఎప్పటికీ విధేయులుగానే ఉండండి. ఏ ఇబ్బంది వచ్చినా వచ్చి బయటికి వెళ్ళినా కూడా ఇస్కాన్‌తో సంబంధం కలిగి ఉండండి. ఆ! ముఖ్యంగా అపరాధాలు చేయకండి. చాలామంది భక్తి మార్గం నుంచి బయటకు వెళ్ళడానికి కారణం అపరాధాలే. ఎవరిని విమర్శించొద్దు. అందరిలోనూ లోపాలున్నాయి. అందరిలోనూ మంచి లక్షణాలున్నాయి. ధర్మరాజులాగా అందరిలోనూ మంచి లక్షణాలే, మనలోనే అన్ని చెడ్డ లక్షణాలున్నాయనే భావనని పెంచుకోండి. అప్పుడు ఆ చెడ్డ లక్షణాలు బయటికి పంపి మంచి లక్షణాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కనుక కృష్ణుడి జీవితం ప్రారంభం నుంచి ఆయన వస్తున్నాడు అన్నప్పటి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా అన్ని అడ్వెంచర్స్ అద్భుతాలతో కూడుకుని ఉందన్నమాట. మీరు ఎక్కడ ఏ భాగంలో చూసినా ఆయన బాల్య దశలో, ఆయన యవ్వన దశలో, ఆయన నడి వయస్సులో, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీరు ఏ దశలో చూసినా ఆయన అందరూ ఇబ్బంది పెట్టారు. శిశుపాలుడు తిట్టాడు. జరాసంధుడు దాడులు చేశాడు. సాల్వుడు దాడులు చేస్తూనే ఉన్నాడు. చూడండి మొత్తం జీవితం మొత్తం ఇబ్బందులతోటే ఉంది. కానీ చక్కగా నవ్వుతూ, సంతోషంగా ఉంటూ, తన చుట్టూ ఉన్న వారిని ఆనందింపచేస్తూ, ఇచ్చిన వారి అందరికీ మాట మీద నిలబెట్టుకుని, చక్కగా తన జీవితాన్ని ఇదిగో మానవ జీవితంలో ఇన్ని రకాల కష్టాలొచ్చినా కూడా ఇంత ఓపికగా, సహనంగా భరిస్తూ ముందుకు వెళ్ళాలి.
అని చెప్పి ఆయన ఒక రోల్ మోడల్గా ఉండడానికి ఇక్కడికి వచ్చాడు. నాకు మిగతా అన్ని శరీరాల కన్నా 84 లక్షల శరీరాల్లో మానవ శరీరం అంటేనే ఎక్కువ ఇష్టం. అది అచ్చం నాలాగే ఉంటుంది, నా శరీరం లాగే అని చెప్పాడు. సో అందుకని గురువులు మనకి కృష్ణుడిని ఇచ్చారు. మన అదృష్టం పూర్వజన్మ సుకృతి ద్వారా వారికి ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉండండి వారి పట్ల. వారు ఇచ్చిన ఆదేశాలను చక్కగా పాటించండి. అది కృష్ణాష్టమి ముందైనా, తర్వాత అయినా, కృష్ణాష్టమి రోజు ఎప్పుడైనా సరే. ఒకవేళ మీరు వాళ్ళకన్నా కూడా ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉండుంటే మీకు శిక్షణ ఇచ్చిన గురువులు, సో అప్పుడు కూడా వినయంగానే ఉండండి. ఎందుకంటే మీరు బాగా ప్రచారం చేస్తే, మీరు బాగా సేవ చేస్తే అందరికన్నా ఎక్కువ ఇష్టపడేది, ఎక్కువ సంతోషపడేది రాధారాణి కృష్ణుడు కాదు, మిమ్మల్ని తయారు చేసిన శిక్ష గురువే. అది గొప్పతనంగా మాత్రంగా భావించకండి. అది ఆ గురువు ఇచ్చినటువంటి అనుగ్రహం వల్లే మీరు అంత బాగా చేయగలుగుతున్నారని 1కి 2 సార్లు గుర్తుపెట్టుకోండి. అందుకని మనం ఎప్పటికీ రుణపడాల్సింది మన జీవితంలోకి కృష్ణుని తెచ్చిన వాడిని, మనకు దీక్ష ఇచ్చిన గురువుని, ఇస్కాన్ని, ప్రభుపాద్‌ని, అలాగే రాధాకృష్ణని. అందుకనే ప్రభుపాద్ గారిని ఎప్పుడూ కూడా వాళ్ళ నాన్నగారు అభయ్ చరణ్ తోటి చెప్తా ఉండేవారన్నమాట. ఎవరైనా సాధువుల ఇంటికి వచ్చినప్పుడు మా అబ్బాయిని దీవించండి, మా అబ్బాయిని దీవించండి అని చెప్పి ఆ పిల్లవాడిని చూపించి ఆ సాధువులను అడుగుతా ఉండేవారన్నమాట అభయ్ చరణ్ కోసం. ఎందుకంటే రాధారాణి అనుగ్రహం ఉంటే ఈ పిల్లవాడు గొప్పగా కృష్ణుడి గురించి ప్రచారం చేస్తాడు, భాగవత ప్రచారం, భగవద్గీత ప్రచారాన్ని కోరుకునేవారు. కనుక మీరు భక్తులకు బాగా రండి. ఎందుకంటే తల్లిదండ్రులైన వారు భక్తిలోకి రాకపోతే పిల్లలు భక్తిలోకి రారు రారు రారు. ఓకే. సో తల్లి చేలో మేస్తుంటే ఆ పిల్ల గట్టును మేస్తుందని తెలుగులో సామెత ఉంది. అమ్మ ఎక్కడికెళ్తే కూతురు, కొడుకు అక్కడికెళ్తారు. నాన్న ఏం చేస్తే కొడుకు అదే చేస్తాడు. అమ్మ ఏం చేస్తే కూతురు అదే చేస్తాడు. మీరు భక్తిలోకి రావాలి, వాళ్ళని తీసుకురావాలి. ఎందుకంటే మాయ చాలా ప్రభావం చూపిస్తుంది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా. సో వాళ్ళని బయటికి తీసుకురావడం చాలా కష్టం. మనమే ఇరుక్కుపోతున్నాం. వాళ్ళని తీసుకురావడం ఇంకా కష్టం అవుతది. వాళ్ళు మనకంటే బాగా ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు కనుక. అందుకని సదా వాళ్ళతోటి రోజు ఏదో ఒక పూట పొద్దున, సాయంత్రం కృష్ణుడికి, రాధారాణికి అర్చన చేయించండి. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక సమయంలో కొంత ప్రభుపాద్ గారి పుస్తకం చదివేలా చేయండి. అలాగే కృష్ణుడు ఎంత అద్భుతమైనటువంటి అడ్వెంచర్ చేశాడో తెలిసేలా చేయండి. సో మీరు పాటించండి, అందరితోటి పాటింప చేయండి. సో అలాగ మాత్రమే మనం కృష్ణుడి గురించి తెలుసుకోగలుగుతాం. సో శుద్ధ భక్తులైతే కోరుకుంటారు, మాకు నీ భగవద్ధామ రావాల్సినటువంటి కోరిక ఏమి లేదు. ఎక్కడున్నా సరే నీకు భక్తుడవ్వాలని మాత్రమే కోరుకుంటున్నాను తప్పి మోక్షం వద్దని చెప్పేసి. మోక్షం వాళ్ళ లక్ష్యం కాదు, భక్తి మాత్రమే వాళ్ళ లక్ష్యం. సేవ మాత్రమే వాళ్ళ లక్ష్యం. మనం అలా కోరుకుంటామా లేదా, ఆ స్థితిలో ఉన్నామా లేదా, ఏ స్థితిలో ఉన్నామని పక్కకు పెట్టండి. కేవలం గురువు ఆదేశాలను పాటించడం, కృష్ణుడికి సేవ చేయడం అనే లక్ష్యంతో ముందుకెళ్ళండి. మోక్షం అవన్నీ మిగతావన్నీ కృష్ణుడు చూసుకుంటాడు. దాని గురించి మనం యోగక్షేమం వహామ్యహం, మిగతా విషయాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణుడు ప్రామిస్ చేశాడు, మాట ఇస్తే మాట తప్పడు. 64 కోట్ల మధ్యలోంచి 5గురు మాత్రం తీసుకొచ్చాడు. మాట ఇచ్చాడు, మాట తప్పడు. సో అందుకని కృష్ణుడు మనకు కూడా ప్రామిస్ చేశాడు, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటానని, ఏమి చింతపడకని. అందుకని ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే చేయాల్సిందల్లా ఆయన ఇచ్చినటువంటి సూత్రాల్ని, ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటించడం. అవి గురువుల ద్వారా మాత్రమే మనం ఆ పని చేస్తే మనం చాలా రక్షణలో ఉన్నట్టు లెక్కనమాట. మన భక్తి చెక్కు చెదరకుండా కృష్ణుడి వైపు దూసుకుంటూ వెళ్తుంది. లేదంటే అది ఎప్పుడైనా పక్కకి జరిగే అవకాశం ఉంటది. మనం చూస్తాం రైళ్లు, బుల్లెట్ రైళ్లు, ఆ రైళ్లు, ఈ రైళ్లు, వందే భారత్‌లను చూస్తూ ఉంటాం. అవి దూసుకెళ్తుంటే చాలా బావుంటది. కానీ ట్రాక్ తప్పినియి అంటే చాలా ఇబ్బందొస్తది. పెట్టెలు గల్లంతయిపోతాయి. లోపల ఉన్నవాళ్ళు గల్లంతయిపోతారు. సో మన జీవితం కూడా అంతే. సో గురువు సహాయంతోటి మనం దూసుకెళ్ళామంటే భక్తిలో మనకి ఏ ఇబ్బంది ఉండదు. లక్ష్యం పర్ఫెక్ట్‌గా చేరతాం. కానీ అలా కాకుండా మనం సొంతంగా మనం ఏదో ప్రయత్నాలు చేయాలనుకుంటే గురువులను విమర్శిస్తే, తోటి భక్తులను విమర్శిస్తే ఇబ్బందొస్తది. కనుక ఇలాంటి అపరాధాలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. కృష్ణుడు ఇచ్చినటువంటి నియమాల్ని తూచా తప్పకుండా పాటించండి. ఆయన లీలల గురించి తెలుసుకుంటూ, ఆయన అవతారాల గురించి, ముఖ్యంగా ఆయన శుద్ధ భక్తులు ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు, ఇలాంటి వాళ్ళందరి జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరిగినాయో గమనించుకుని ఓపిగ్గా, సహనంతో భక్తి చేస్తే సో మనం కృష్ణుడికి ఆయన పుట్టినరోజున ఒక అద్భుతమైనటువంటి కానుక ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే పూర్తిగా ఆయన జీవితం గురించి వివరించడం, ఆయన ఏ రాక్షసులను ఎలా ఎలా ఏ సమయాల్లో ఎందుకు చంపారు అని అన్నీ చెప్పడం మనకి ఒక క్లాస్‌లో సాధ్యం కాదు గనుక, అది సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం గనుక మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. ఒక క్లాస్‌కి మనం ఎంతవరకు చెప్పుకోవచ్చో ఆయన గురించి చెప్పుకొని, అలాగే మనం ఎలా ఉండొచ్చో, ఎలా ఉండాలో ప్రభుపాద్ గారి కోసం చెప్పుకునే ప్రయత్నం చేశాం. అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి దండ ప్రణామాలు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ధన్య ప్రణామ్. చాలా చాలా సంతోషం ప్రభు.
జన్మాష్టమి రేపు అనకన్నా ఈ రోజే మాకు ఎల్లుండి జన్మాష్టమి అనకన్నా ఈ రోజే కృష్ణుని ఎలా చూడాలి అనేది కళ్ళ కట్టినట్టు చెప్పారు బాబు. చాలా చాలా సంతోషం. భక్తులందరికీ ఏదైనా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్లు కానీ ఉంటే కనుక చెప్తే, ఎందుకంటే ప్రభువుకి ఇంకా సేవలు ఉన్నాయి. సో ఓన్లీ ఒక 5 minutes ఎవరికైనా ఏమైనా ఉంటే కనుక తొందరగా అడగండి, లేదంటే ప్రభు యొక్క సెలవు తీసుకుంటారు. హరే కృష్ణ ప్రభు. ముఖ్యంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా షార్ట్ నోటీస్ లో మీరు రావడం మా ముందుకు, స్పెషల్ స్పీకర్ అన్నందుకు మీ క్లాస్ కూడా స్పెషల్ గా ఉంది ప్రభు. టక్క 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 చెప్తూ వెళ్ళారు. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మీరు చెప్పింది ఈ మాతాజీ సందర్భ బాగా అన్వయిస్తుంది. తల్లి చైన్ చేస్తుంటే బిడ్డ ఒడ్లో కూర్చుంటుందా అని. సో మనం ప్రాక్టీస్ చేస్తూ మన వాళ్ళకి చెప్తే అది ఇంకా కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. వెరీ నైస్ పాయింట్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ భక్తులందరికీ ఇంకా వేరే ఎవరికైనా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మీకు కూడా. ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చాలా చాలా సంతోషం ప్రభు. ఇక మనం తదుపరి కార్యక్రమం ప్రేయర్ రిక్వెస్ట్.